Germanten Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. Dr. Mir Jawad Zar Khan Saab. అసలు వెయిట్ ని ఎలా డిఫైన్ చేయాలి? మోర్ దెన్ బాడీ వెయిట్ మీది ప్రోటీన్ మాస్, మీ మజిల్ మాస్, బోన్ డెన్సిటీ ఎంత ఉంది? ఏళ్ల లోపు అన్ని చేసేయాలి. బోన్ డెన్సిటీ అండ్ మజిల్ మాస్ రీచెస్ బై 30 years of age in any person. It is called bone mass density. చాలా మంది నాది బోన్ వెయిట్ నే ఎక్కువ బరువు లేనని చెప్పుకుంటారు. ఇస్ దట్ వాలిడ్? Yes. బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటే డెఫినెట్ గా బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. Is it healthy, sir? Bone density healthy. Yes, it's very healthy. 40 years, 50 years దాటిన వాళ్ళకి what is the best test, sir, for bone density? Apart from seeing BMI, you have to see your DEXA. How much fat you are having, how much muscle mass you are having, how much bone density is the best investigation. నీ ప్రాబ్లమ్స్ చిన్న నొప్పిగా మొదలయ్యి కొంతమందికి సర్జరీ దాకా వెళ్ళే అనేక రేంజెస్ ఆఫ్ పెయిన్స్ మనం చూస్తూనే ఉన్నాం. మోడర్న్ ఎరాలో ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ కంపేర్ టు ఓల్డర్ జనరేషన్. 50-60 years బ్యాక్ వీడియో చూస్తే యు సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ లీన్. Obesity has become a major challenge. Lack of exercise. అన్నిటికంటే నరకమైన టెస్ట్ ఎంఆర్ఐ, సార్. ఎంఆర్ఐ అందులో అసలు చీకటి దీనిలో పడుకునేసరికి టెన్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎంఆర్ఐ యాక్చువల్లీ వెరీ రేడియేషన్ సేఫ్ అండి. కామన్గా తెలిసింది పిఆర్పి ఒకటి, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ థెరపీ ఒకటి, ఇప్పుడు రకరకాలుగా మనకి హైపర్బెరిక్ ఆక్సిజన్ అని ఏవో వింటున్నాం, సార్. వాట్ ఆర్ దీస్ న్యూ డెవలప్మెంట్స్? స్టెరైల్ కండిషన్స్లో అంటే నొప్పి ఉంటుంది కానీ మనకు తెలియదు. దాన్ని ఎంబడ మేము నీ డ్యామేజ్ జరుగుతున్న వాళ్ళకి మీరు చెప్పిన ఈ రెండు ప్రొసీజర్స్ చేయడం వల్ల అది ఇంకో 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చా ఆపరేషన్? yes, the meniscal transplant up to 20 years life. 20 కూడా 15, 10 more than 15 years. వాకింగ్ చేసే వాళ్ళకి తరచూ వచ్చే ప్రశ్న ఏంటంటే ఎలాంటి ఫుట్వేర్ ఉండాలి అని. ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. యువర్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్. సార్, మీరు డాక్టర్ అయ్యకపోతే ఏమయ్యేవారు, సార్? అంటే మీరు ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ అని తెలుసు, బట్ డిడ్ యూ ఎవర్ హ్యావ్ అ సెకండ్ ఆప్షన్ ఇన్ యువర్ మైండ్, మీరు వైద్య వృత్తి కాకుండా? మై ఫాదర్ వాజ్ ఆర్థోపెడిక్ అండి, మై మదర్ ఆల్సో డాక్టర్. వీఆర్ 8 members ఇన్ ఫ్యామిలీ. అందరు డాక్టర్. ఇంటర్లో ఉన్నప్పుడే డిసెక్షన్ చేసేవాడిని. అంటే ఇది యూజువల్గా ఫ్రాక్తోని దాంతోని. సో ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ ఎనాటమీ. సో నేను ఎనాటమీలో కూడా ఐ వాజ్ అట్ లాట్ ఆఫ్ స్కెలిటన్స్ స్టడీ చేసేవాడిని. సో అయితే ఐఎమ్ దట్ అనేది నా developed a passion from the beginning for this field, orthopedic. హలో, హాయ్, వెల్కమ్ సుమన్ టీవీ వ్యూవర్స్. మామూలుగా మనం చాలా హెల్త్ టాపిక్స్ మాట్లాడుకుంటూ వచ్చాం, కానీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మన శరీర వ్యవస్థ, కండరాల వ్యవస్థ, ఎముకల వ్యవస్థ, మోకాళ్ళు అన్నీ కూడా హెల్దీగా ఉంటేనే మనం ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. మనం జర్మంటెన్ హాస్పిటల్స్ లో చాలా విషయాలు తెలుసుకున్నాం. మరొకసారి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, హౌ టు కీప్ అవర్ ఎంటైర్ బాడీ హెల్దీ, డయట్ ఎలా ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత వెయిట్ ఎక్కువగా ఉంటే మోకాళ్ళ మీద, ఎముకల మీద బరువు పడుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ వన్స్ అగైన్ ద చైర్మన్ ఆఫ్ జర్మంటెన్ హాస్పిటల్స్, అందరికీ సుపరిచిత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ సాబ్. వెల్కమ్ సార్, నమస్కారం. నమస్తే స్వప్న. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఫండమెంటల్ థింగ్స్, సార్. అందరూ వెయిట్ ఇంత ఉండాలి, ఇంత ఉండకూడదు అని చెప్పి డిఫైన్ చేస్తారు. సో మీ దృష్టిలో అసలు వెయిట్ ని ఎలా డిఫైన్ చేయాలి? మనం ఎక్కువ బరువు ఉన్నావా, తక్కువ బరువు ఉన్నావా? కొంతమంది సన్నగా కనిపిస్తారు, బరువు మాత్రం ఎక్కువ ఉంటుంది. సో హౌ డు వి డిఫైన్ దట్, సార్? దీని లోపల చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవ్రీబడి నౌడేస్ ఇప్పుడు బరువు తగ్గాలని అనుకుంటున్నారు. బట్ బరువు అనేది వాట్ ఈస్ ద వెయిట్ ఎగ్జాక్ట్లీ, వాట్ ఈస్ యువర్ కాంపోజిషన్ అనేది చూసుకోవాలి. అంటే కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు, కొంతమంది హైట్ తక్కువ ఉంటారు. దాన్ని బట్టి మీ బాడీ వెయిట్ డిఫైన్ అవుతుంది. మోర్ దెన్ బాడీ వెయిట్ మీది ప్రోటీన్ మాస్, మీ మజిల్ మాస్ ఎంత ఉంది, బోన్ డెన్సిటీ ఎంత ఉంది. ఇప్పుడు బిఎంఐ అనే ఒక టెస్ట్ ఉంది, బట్ మోస్ట్ పీపుల్ నో దట్ బిఎంఐ చూసుకొని మనం చూసుకోవాలని. కానీ బిఎంఐ ఈజ్ నాట్ ద అక్యురేట్ ఆల్వేస్. దానికంటే బెటర్ డెక్స్కా స్కాన్ అని ఉంటుంది. సో దిస్ గివ్స్ ఎగ్జాక్ట్ మీది బోన్ మాస్ ఎంత ఉంది, మీది మజిల్ మాస్ ఎంత ఉంది, తర్వాత హౌ మచ్ విసరల్ ఫ్యాట్ మీకు ఉంది బాడీలో, అంటే మీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎంత. సో నార్మల్ పర్సన్కి బాడీ మాస్, ప్రోటీన్ అనేది మాస్, వాట్ ఈస్ ద మాస్, మజిల్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ మాస్ అనేది నార్మల్ పర్సన్కి 75% ఉండాలి ఐడియల్గా. 75% మజిల్ మాస్ ఉండాలి. అండ్ ముఖ్యంగా హౌ డు యూ రీచ్ మజిల్ మాస్? మజిల్ మాస్ అనేది మనకు 30 yearsలో వి రీచ్ మ్యాక్సిమం. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆఫ్టర్ ఈ రీచెస్ 30 years, ఈ రీచెస్ ఏ పీక్ బోన్ డెన్సిటీ అండ్ పీక్ మజిల్ మాస్. సో ఈ 30 years ముందు మీరు
వాట్ యు హ్యావ్ టు డూ అనేది చాలా ముఖ్యం టు రీచ్ దిస్ డెన్సిటీ. ఇదే మీకు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది. ఇట్స్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ బాడీ. 30 ఏళ్ల లోపు అన్ని చేసేయాలి బాడీకి కావాల్సిన ఫౌండేషన్. Yes, regarding bone density and muscle mass. So bone density and muscle mass reaches by 30 years of age in any person. It is called peak bone mass density. So ఇది అనేది how do you reach? Mostly you do a sports, athletics ఉంటారు, వాళ్ళకి మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువ. ఫ్యాట్ అనేది నార్మల్ అవరేజ్ పర్సన్కి 20 to 24% ఉంటుంది యాజ్ వన్ ఏజెస్ అనమాట. ఇప్పుడు మీరు ఓల్డర్ ఏజ్లో వెళ్ళగానే మీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగిపోతాం. సో ఎంత ఉంటుంది సార్ సుమారుగా? ఒక 30% ఉంటుందా? యాక్చువల్గా ఐడియల్ ఈస్ 20%. అథ్లెటిక్స్ అనే వాళ్ళు ఇంకా తక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ 12% 12 to 18% వరకు కూడా ఉంటుంది. అట్లా దే ఆర్ వెరీ లీన్ అంటే వాళ్ళకి మజిల్ మాస్ ఎక్కువ. ఈ రేషియో అనేది ఇంపార్టెంట్ మోర్ దెన్ ఒబేసిటీ ఆర్ హౌ మచ్ లావ్ ఉండదు. ఈ రేషియో మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇది ఐడియల్లీ 75% షుడ్ బి ద మజిల్ మాస్ యాజ్ అ వన్ ఏజెస్ అనమాట. ఇప్పుడు ఏజ్ ఎక్కువైంది, ఈ మజిల్ మాస్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది, ఫ్యాట్ మాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో దట్ రేషియో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రీచ్ అయ్యేది 30 years వరకు. సో హౌ టు అటెండ్ దట్ అంటే బోన్ డెన్సిటీ ఇంకా మజిల్ మాస్ డెన్సిటీ రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లోడ్ బేరింగ్ కావాలి, అంటే ఎక్సర్సైజ్. అంటే మీరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఉట్టి వాకింగ్ చేస్తే ఇట్ విల్ నాట్ బి సఫిషియంట్. సో యూ హ్యావ్ టు ఆల్సో డూ strengthening exercise, loading exercise అనమాట. సో యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ విత్ weights అండ్ యూ హ్యావ్ టు కంబైన్ యువర్ ఏరోబిక్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ యాక్టివిటీతోని మీరు వెయిట్ బేరింగ్ యాక్టివిటీ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ యంగ్స్టర్స్. ఇప్పుడు ఈవెన్ గర్ల్స్ ఆల్సో అలాంగ్ విత్ బాయ్స్ 30 years లోపల యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బిల్డింగ్ యువర్ ప్రోటీన్, మజిల్ మాస్ యాజ్ వెల్ యాజ్ బోన్ డెన్సిటీ అనమాట. అండ్ దీని వెంబడి ప్రోటీన్ ఇంటెక్ట్ కూడా బాగా ఉండాలా విత్. సో ఇది మీకు విల్ బి లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనమాట. యాజ్ యూ ఏజ్ దిస్ గోస్ ఆన్ డిట్రైటేటింగ్, దీనికి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో టు మెజర్ దట్ డెక్సా స్కాన్ అనేది కరెక్ట్ పారామీటర్ ఇస్తుంది. సార్ ఇప్పుడు బోన్ వెయిట్ మన శరీర కంపోజిషన్లో ఎంత ఉంటే, ఎలా అయితే మీరు ఫ్యాట్ 12 to 18% ఫర్ అథ్లెటిక్స్, 20% ఫర్ నార్మల్ పీపుల్ అని చెప్పారు. నాది బోన్ వెయిట్, మాది బ్లూ బ్లడ్ అన్నట్టు, రాయల్ బ్లడ్ అన్నట్టు చాలా మంది నాది బోన్ వెయిట్ ఎక్కువ బరువు లేదని చెప్పుకుంటారు. ఇస్ దట్ వ్యాలిడ్? ఎస్, బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటే డెఫినెట్ గా బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెరీ హెల్తీ. సో ఆస్టియోపోరోసిస్ అనేది మీకు ఫ్యూచర్ లో రాదనమాట. అంటే ఇట్ విల్ మినిమైజ్ మీ ఇదే. దిస్ ఈజ్ లైక్ మీరు ఏజ్ ఎల్డర్, మీ బోన్ అనేది వీక్ కాదు. And definitely you are not going to get fractures very easily. That is very important because osteoporosis రాగానే మీకు ఫ్రాక్చర్స్ రావడము ఇవన్నీ కామన్ అవుతూ ఉంటుంది. సో ఎల్డర్లీ ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అనేది. వన్స్ వీఆర్ మా ఇంట్లో మా గ్రాండ్ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో ఫాదర్ మదర్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే, సో దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఫ్రాక్చర్స్ మోస్ట్లీ డ్యూ టు ఆస్టియోపోరోసిస్. అంటే ఎముకలు అరిగిపోవడం, డెన్సిటీ తగ్గడం. సో అలాగే సార్ దాని సిస్టర్ గా ఉండే సార్కోపినియా ఎందుకు వస్తుంది సార్? సార్కోపినియా ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లాస్ ఆఫ్ మజిల్ అనమాట. దిస్ ఈస్ ఆల్సో ఏజింగ్ డిసార్డర్. అందుకని చాలా మంది ష్రింక్ అయిపోతారు, పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ ఫ్రేమ్ ష్రింక్ అవుతుంది. కరెక్ట్. సో దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బిల్డింగ్. ఇప్పుడు అందుగురించి ఇప్పుడు నా ప్రాక్టీస్లో ఈవెన్ ఎల్డర్లీ పేషెంట్స్ వచ్చినా, ఈవెన్ ఇఫ్ దే ఆర్ అబౌవ్ 60-70 years ఆల్సో, ఐ అడ్వైజ్ దెమ్ టు డూ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్, స్మాలర్ డంబుల్స్ తోని. కానీ దిస్ నాట్ పీపుల్ అంటారు మీరు ఏజ్ వాళ్ళకి డంబుల్స్ చేయమంటున్నారు, ఎక్సర్సైజ్ చేయమంటున్నారు అంటే నో, దే నీడ్ దట్ థింగ్. మీరు వాకింగ్ ఎంబడ టు మెయింటైన్ ద డెన్సిటీ అండ్ అవాయిడ్ సార్కోపీనియా ఆర్ మజిల్ లాస్, యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్ విచ్ ఈస్ లోడ్ బేరింగ్ ఎక్సర్సైజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని ఎంబడ మీరు ప్రోటీన్ ఇంటెక్ట్ తీసుకోవాలా. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. అండ్ వెజిటేరియన్స్ ఉంటే మీరు దాల్స్ కానీ పల్సెస్ తీసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఉంది. సో డిపెండ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ప్రోటీన్ డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1 gram per kilo of body weight అంతే కదా సార్? 1 to 1.25 grams. Yeah, average గా ఇట్స్ నాట్ ఏ యూనివర్సల్ థింగ్ బట్ డిపెండ్. ఇది కూడా యూనివర్సల్ గా ఇప్పుడు అందరూ చెప్తున్నారు సార్, ఇంత ప్రోటీన్ తీసుకోకపోతే మీరు అయిపోయింది మీ పని అని చెప్పి. సో కార్బోహైడ్రేట్స్ అయితే చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ ఉంది, అవాయిడ్ చేయాలా. డెఫినెట్లీ కార్బోహైడ్రేట్స్ ఆర్ నాట్ గుడ్ అని. సో ద ట్రెండ్ ఈస్ చేంజింగ్, ఎవ్రీబడి ఈజ్ మోర్ కాన్షియస్. సో యూ షుడ్ నో హౌ మెనీ క్యాలరీస్. దానికంటే ఇంపార్టెంట్ మీ క్యాలరీ ఇంటెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ డయట్. సో అవరేజ్ క్యాలరీ ఆఫ్ ఎ పర్సన్ can be per day around totally 2000 calories or 20. You have to keep and watch on your calories అనమాట. సో మీరు
ఇట్స్ నాట్ దట్ కార్బోహైడ్రేట్ తినోదని కాదు, మీరు ఈవెన్ యూ కెన్ హ్యావ్ రైస్ విచ్ ఈస్ వెరీ గుడ్, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ ఎ క్వాంటిటీ. హౌ మెనీ క్యాలరీస్ మీరు తినాలా, 100 grams ఆఫ్ రైస్ మీ బాడీకి ఎంత సూట్ అవుతుంది, దట్ యూ షుడ్ నో, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంతా కస్టమైజ్డ్ ఇలా ప్రిస్క్రిప్షన్ అవుతుంది సార్, బికాజ్ మీరు అన్న ఈ ఫండమెంటల్ విషయాలు పాటిస్తే ఆస్టియోపరోసిస్ కానీ కార్టిలేజ్ లాస్ కానీ ఇవన్నీ జరగకుండా, ఇంజరీస్ జరగకుండా చూసుకోవచ్చు ముందు అని చెప్తున్నారు. యా, బట్ సార్ ఓవరాల్గా అసలు ఒక 40 years 50 years దాటిన వాళ్ళకి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా? 30 years లోపు నాకు ఇవన్నీ విషయాలు తెలియలేదు, నేనేదో అప్పుడు అలా పెరిగిపోయి 30 years దాటిపోయింది. సో ఐ వాంట్ టు మెజర్ హౌ మై బోన్స్ ఆర్ డూయింగ్, హౌ మై మసిల్స్ ఆర్. వాట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ సార్ ఫర్ బోన్ డెన్సిటీ అండ్ ఫర్ కార్టిలేజ్కి, దానికి 40-50 ఏళ్ళు దాటిన వాడికి? నార్మల్గా కార్టిలేజ్కి పర్టికులర్గా టెస్ట్కి ఎవరు ఇనీషియల్గా అప్రోచ్ కారండి, బట్ యూజువల్గా జనరల్గా ఇఫ్ యూ వాంట్ టు డూ ఎట్ హోమ్, మీకు యూ కెన్ గో ఫర్ అపార్ట్ ఫ్రమ్ సీయింగ్ BMI, యూ హ్యావ్ టు సీ యువర్ DEXA. How much fat you are having, how much muscle mass you are having, how much bone density is the best investigation. 2 years లో ఒకసారి చేయించుకోవచ్చు మీరు, అది ఫ్రీక్వెంట్ కాదు. Nowadays there are certain modern weighing scales కూడా వస్తున్నాయి, so they are showing your ratio between fat and muscle also. This is due to the electrical impulses, so technology is increasing, like, so this kind of things if you can do, that is wonderful, but everybody may not be able to do. So on healthy diet, maintaining proper waist anamata, so how much height you are having, depend upon that your waist size is also matters. This simple measures తో కూడా చూడొచ్చు. Apart from going for high end technology things, you can have simple things to see these things. ఇవాళ రోజుల్లో సార్ ఒబేసిటీకి, మార్బిడ్ ఒబేసిటీకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? పాపం ఎంత తగ్గినా, ఎంత తక్కువ తిన్నా కూడా వెయిట్ తగ్గదు, ఎంత ఎక్సర్సైజ్ చేసినా దట్ సైకిల్ డజంట్ బ్రేక్. So do you believe in these weight loss injections and all that, sir? I am not an expert in that, but definitely it is benefiting many people. So trained, qualified doctors who are giving దానికి మీరు కన్సల్ట్ కావచ్చు, because the benefits of weight loss అనేవి చాలా ఉన్నాయి. Obesity has lot of complications, so definitely whatever method you are adopting, మీరు if you are really passionate and you should have that commitment to reduce your weight, because చాలా మంది అది వాళ్ళ అవగాహన రాదు నా వెయిట్ తగ్గాలని, సో దే టేక్ ఇట్ లైట్లీ. అంటే అట్లా ఉంటే మీ వెయిట్ తగ్గదు. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ సీరియస్నెస్ టు రెడ్యూస్ ద వెయిట్ లాస్. దెన్ ఇనీషియల్ యూ కెన్ ట్రై విత్ డయట్, న్యూట్రిషనిస్ట్, చాలామంది న్యూట్రిషనిస్ట్ ఉన్నారు ఇవాళ రేపు. సో యూ క్యాన్ చేంజ్ యువర్ డయట్, ఈటింగ్ హ్యాబిట్స్, బీ క్యాలరీ కాన్షియస్, హౌ మచ్ మీరు తింటున్నారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ మీరు 3 times మీల్స్ తినాలని ఉంది, బట్ నార్మల్ పర్సన్ ఆఫ్టర్ ఏజెస్ 30-40 అబౌవ్ మే నీడ్ 1 meal ఈజ్ సఫిషియంట్ టు మెనీ పీపుల్, బికాస్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్లో మీరు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో 3 times మీల్ తింటే ఎక్కడ మొత్తం క్యాలరీస్ అయిపోతాయి, దట్ విల్ లీడ్ టు ఒబేసిటీ. సో హౌ మచ్ క్యాలరీ మీకు కావాలనేది మీ న్యూట్రిషనిస్ట్తోని కానీ మీరు దానికి మెజర్ చేసుకొని హ్యావ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ వేయింగ్ మెషిన్, సంథింగ్ ఎట్ యువర్ హోమ్, హౌ మచ్ క్యాలరీస్ మీరు ఎంత గ్రామ్స్ తింటున్నారు. That kind of consciousness will definitely help you in reducing your weight. దాని వెంబడ you have a proper exercise, regular exercise. Sedentary lifestyle definitely will lead to obesity. So as a must habit, you have to do regular exercises. Not only this can be any form of exercise, like walking చేసుకోవచ్చు, cycling చేయొచ్చు, but make it a habit. సో అయితే సార్ ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినా కూడా నీ ప్రాబ్లమ్స్ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్టేజ్లో చిన్న నొప్పిగా మొదలయ్యి కొంతమందికి సర్జరీ దాకా వెళ్ళే అనేక రేంజెస్ ఆఫ్ పెయిన్స్ మనం చూస్తూనే ఉన్నాం. బ్యాక్ పెయిన్ చూస్తున్నాం, షోల్డర్ పెయిన్ చూస్తున్నాం. వీటన్నిటికీ మూల కారణం ఏంటి సార్? అంటే అన్ని మెయింటైన్ చేస్తూ కూడా వీళ్ళకి నొప్పులు వచ్చాయంటే? మోడర్న్ ఎరాలో ఇప్పుడు చాలా యంగ్స్టర్స్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ కంపేర్ టు ఓల్డర్ జనరేషన్స్. అండ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. సో వెన్ దెర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ, వెన్ వీఆర్ నాట్ డూయింగ్ యాక్టివిటీ, మీరు చూడండి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్ వెళ్ళాలంటే ఇప్పుడు మీకు యాప్స్ ఉన్నాయి, మీరు యూజ్ చేస్తే ఆర్డర్ ఆన్లైన్. మీరు ఎంత నడుస్తున్నారు ఇప్పుడు? ఇదివరకైతే బస్తా వేసుకుని బ్యాగ్ వేసుకుని మార్కెట్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఇంటికి అన్నీ వచ్చేస్తుంది మీకు. మీరు ఇప్పుడు ఎనీథింగ్ యూ వాంట్ మీకు వెళ్ళే అవసరం లేదు, బికాస్ ఆఫ్ ద సో మెనీ యాప్స్ ఆర్ కమ్ ఎట్ హోమ్ యూర్. ఇప్పుడు ఇంతకుముందు మీ వాకింగ్ అనేది మీరు చాలా ప్రీవియస్ జనరేషన్ చాలా నడిచేవాళ్ళు, మీరు షాపింగ్ వెళ్తే నడిచేవాళ్ళు, మీరు గోయింగ్ ఫర్ ఎనీథింగ్ లైక్ ద వాకింగ్ వాజ్ మోర్.
సో నౌ ఇట్ హ్యాస్ రెడ్యూస్. మీరు వర్క్ యు ఆర్ డూయింగ్ యాజ్ ఎ సెడెంటరీ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్, దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫర్ షాపింగ్, యు ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్. ట్రావెల్ చేయాలంటే మీరు కార్లో కానీ దాంట్లో కూర్చొని వెళ్తారు. సో వేర్ ఈస్ ద వాకింగ్? మీరు ఇంత డిస్టెన్స్ కూడా టుడే యు ఆర్ అవాయిడింగ్ ద వాకింగ్ డిస్టెన్స్. సో ఇది తగ్గిపోవడం వల్ల బాడీ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇట్ హ్యాస్ హ్యూమన్ బాడీ నీడ్ వాక్, ఎక్సర్సైజ్, లోడ్ బేరింగ్. ఇప్పుడు మీరు కొన్ని పాత వీడియోస్ ఇఫ్ యూ సీ సీన్ సమ్ ఓల్డర్ జనరేషన్, సమ్ 50-60 years బ్యాక్ వీడియో చూస్తే యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ లీన్ ఇన్ ద వీడియో. అవును సార్, ఇప్పుడు అసలు యావరేజ్ 10 kilos ఎక్కువ ఉంటున్నారు తప్ప తక్కువ ఎవరు లేరు. ఒబేసిటీ హెస్ బికమ్ ఏ మేజర్ ఛాలెంజ్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ దట్ ఈస్ లీడింగ్ టు ఇప్పుడు దానివల్ల మీకు బ్యాక్ పెయిన్స్ రావడం. బికాస్ మీరు కంటిన్యూస్ కూర్చోండి సిట్టింగ్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్ మజిల్స్ విల్ గెట్ వీకెండ్. అయితే ఇన్ బిట్వీన్ ఎవ్రీ అవర్ 1 hour మీరు కెన్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు వాక్. కొంచెం నడిచి వాక్ చేయడం కానీ, ఇప్పుడు ఏదైనా ఎనీవేర్ యూ హ్యావ్ టు గో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ద వెహికల్ ఎనీ ఫామ్, జస్ట్ కొంచెం నడవడం అనేది హ్యాబిట్ పెట్టుకోవాలా. బికాస్ ల్యాక్ ఆఫ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ డేస్ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ టైం. రీజన్ ఏమంటే యు ఆర్ బిజీ, ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దర్ ప్రొఫెషన్స్, ఇన్ దర్ జాబ్స్. సో దే ల్యాక్ టైం అనేది చాలా తక్కువ. సో ఈ టైం లేకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే యూ టు మేక్ ఇట్ ఎ హ్యాబిట్. మీరు ఏదైనా 1 hour నీడ్స్, ఇఫ్ యూ ఆర్ వర్కింగ్, జస్ట్ వైల్ వాకింగ్ యూ డూ సమ్ వర్క్, వైల్ వాచింగ్ టీవీ, ఇంట్లో కూర్చున్నప్పుడు కూర్చొని కంటిన్యూస్ చూసే బదులు కొంచెం నడుచుకుంటూ చూడొచ్చు. అట్లనే ఈ హ్యాబిట్స్ అనేది ఫామ్ చేసుకోవాలా. ఏదైనా మీరు సూపర్ మార్కెట్ వెళ్ళి కొంచెం వాక్ చేసుకోండి, షాపింగ్ వెళ్ళి వాక్ చేసుకోండి, కానీ మాల్కి వెళ్ళి, దట్ కైండ్ ఈజ్ ఆల్సో వాకింగ్ ఎక్సర్సైజ్. అండ్ డూ సమ్ వాట్ యూ కాల్ ఎస్ గ్రూప్ యాక్టివిటీస్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నప్పుడు సమ్ యోగా కానీ, సమ్ ఎక్సర్సైజ్ కానీ, అట్లా అటువంటివి గ్రూప్ యాక్టివిటీస్లో మేక్ ఇట్ ఎ హ్యాబిట్ దట్ యూ డూ సమ్ ఎక్సర్సైజ్ టు ద బాడీ. సో ఇది మీకు గివ్స్ యువర్ బాడీ ఈజ్ ప్రొటెక్టెడ్, మీ డెన్సిటీ ఉంటుంది, మీ మజిల్ మాస్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇలా వాకింగ్ చేస్తూ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి నొప్పులు మొదలవుతాయి. ఎప్పుడో అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూనో సడన్గా తెలుస్తుంది వాళ్ళకి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని. అది ఎంతకాలం ఆ నొప్పులు ఉంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవాలి. అంతకుముందు ఏం చేస్తారు, ఇంట్లో అందరు బామ్ రాసేస్తారు, పుత్తూరు తైలము, టైగర్ బాము, ఇవన్నీ రాసేసుకొని కూర్చుంటారు. సో ఒక పాయింట్ అయ్యాక ఇంకా తగ్గట్లేదు ఎంతకి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వాట్ ఈస్ దట్ పాయింట్ వేర్ యూ యాక్చువల్లీ నీడ్ టు సీ ఎ డాక్టర్ సార్? ఇప్పుడు నీ పెయిన్స్ ఉన్నాయి, చాలా మందికి నీ పెయిన్స్ వస్తాయి. ఇట్స్ ఓకే, వితౌట్ ఇంజరీతో వస్తే వేరే విషయం. దట్ విల్ బి లాట్ ఆఫ్ స్వెల్లింగ్, దే విల్ ఇమీడియట్ కన్సల్ట్ ఏ డాక్టర్. బట్ వితౌట్ ఎనీ ఇంజరీ, సపోజ్ సంబడీ ఈజ్ 40 years, వాళ్ళకి మొక్కలు నొప్పి వస్తుంది అంటే కొన్ని రోజులు వస్తే ఓకే, జస్ట్ ట్యాబ్లెట్ తీసుకోవద్దు. అండ్ పాపింగ్ పిల్స్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. ఏదో పారాసిటమాల్ కానీ డోలో వేసుకోవడం ఇస్ నాట్ గుడ్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ పెయిన్, మీకు పెయిన్ వల్ల ఏమవుతుందంటే వేస్టింగ్ అనేది కనపడుతుంది నీలో. మీరు మోకాలు చూసుకున్నప్పుడు 2 కాళ్ళు చూసుకుంటే ఒక కాలేమో సన్నగా పడిపోయినట్లు. సో యు విల్ బి సర్ప్రైజ్, అంటే ఇది ఎందుకు నాకు ఇది సన్నగా అవుతుంది. సో మోస్ట్ పీపుల్ ఫియర్ దట్ అండ్ కమ్ టు ద డాక్టర్. అంటే వెంటనే పెయిన్ అయితే చాలా మంది డాక్టర్ కాడ రారు. మేబీ దే వాంట్ టు అవాయిడ్ గోయింగ్ టు ఏ డాక్టర్ చాలా మంది. బట్ దే ఆర్ అఫ్రైడ్. డాక్టర్ చాలా టెస్ట్ రాసేస్తారు, అవి సర్జరీ చేస్తారు. సో దిస్ ఈస్ ద కామన్ మిస్కన్సెప్షన్. అన్నిటికంటే నరకమైన టెస్ట్ ఎంఆర్ఐ సార్. ఎంఆర్ఐ అందులో అసలు చీకటి దీనిలో పడుకునేసరికి టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్. ఎంఆర్ఐ యాక్చువల్లీ వెరీ రేడియేషన్ సేఫ్ అండి. దేర్ నో రేడియేషన్ ఇన్ ఎంఆర్ఐ. బేసిక్గా ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఆ మిషనరీ వల్ల ఇప్పుడు కొన్ని ఓపెన్ ఎంఆర్ఐస్ ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ టెస్ట్ ఫర్ డయాగ్నోసింగ్ బ్యాక్ పెయిన్స్ కానీ లిగమెంట్ ఇంజరీస్కి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ సార్ ఎంఆర్ఐ. సో ఆ టైంలో అయితే మరి ఇంకా తగ్గట్లేదంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సార్. సో వెన్ మీకు పెయిన్ తగ్గుతలేదంటే అర్లీ ఇంటర్వెన్షన్. ఇప్పుడు మోకాళ్ళకు కూడా నీ పెయిన్ అర్లీ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటే ఇఫ్ యూ గో టు ఆర్థోపెడిక్ డాక్టర్, దానికి సింపుల్ టెస్ట్ ఎక్స్రే స్టాండింగ్ ఎక్స్రే అనేది, సిట్టింగ్ కాదు, స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్స్రేలో కనపడుతుంది మీ ఆర్థరైటిస్ స్టేజ్ అని. 4 stages ఉంటుంది ఆర్థరైటిస్. అర్లీ స్టేజ్ ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు నా కాడ వస్తే నేను అదే చెప్తా వాళ్ళకు. ఏం చేయొచ్చు సార్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే? సింపుల్ మెజర్స్. ఇప్పుడు
నార్మల్గా నీ పెయిన్స్ 40 years. ఇప్పుడు ఒబేస్ ఉన్న వాళ్ళకి సపోజ్ ఇఫ్ దే ఆర్ ఓవర్ వెయిట్ వాళ్ళకి చాలా ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ విత్ 30 years 35 years వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ మీకు నీ మీద యూఆర్ పుట్టింగ్ హెవీ వెయిట్, ఇంకొక బస్తా మోసినట్లు ఉంటుంది మీ బాడీ కంటే ఎక్స్ట్రా ఆల్వేస్. సో అది దానివల్ల మీకు అర్లీ ఆర్థరైటిస్ వస్తుంది. 35 yearsలో కూడా స్టార్ట్ కావచ్చు, 30 years. ఐడియల్గా ఆర్థరైటిస్ అనేది షుడ్ స్టార్ట్ అరౌండ్ అబౌవ్ 50 కానీ 60 years. కొంతమందికి చాలా హెల్తీ. ఇప్పుడు ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, కొంతమంది దే ఆర్ లివింగ్ న్యాచురలీ విలేజెస్లో ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళకి ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ వాళ్ళకి 80-90 years మొక్కలు బాగున్నాయి ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ వాకింగ్ ఉండడం వల్ల. సో దిస్ ఈజ్ ఎ వెరీ సిటీలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి బాగుంటాయి. సో బేసిక్గా లైఫ్ స్టైల్ వాకింగ్, వాళ్ళు ఎక్కువ వాక్ చేస్తాం. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ నీస్. ఓ ఇట్స్ గుడ్ ఫర్ నీస్. ఎస్, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాం, వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళకి మంచిదని. మేము అదర్వైజ్ కూడా విన్నాం మోకాళ్ళు అరిగిపోతాయి ఎక్కువ నడవద్దని. అందుకు కాదు, మోకాళ్ళకి వాకింగ్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంత్ వస్తుంది. ఇప్పుడు మజిల్స్ క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్స్, వాట్ ఎవర్ మజిల్స్ ఉన్నాయో 50% వెయిట్ అనేది మజిల్స్ తీసుకుంటుంది. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలియో పేషెంట్స్ క్లియర్ అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు నాకు పోలియో పేషెంట్స్ వస్తారు, మోకాలు 30 yearsలో వాళ్ళకి గ్రేడ్ 4 అరిగిపోతుంది. ఎందుకు? పోలియోలో ఆల్రెడీ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతుంది, దిస్ నో మోటార్ పవర్. సో దానివల్ల ఆటోమేటిక్గా నీ అనేది అరిగిపోతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ యువర్ మజిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ నీ. అండ్ ఈ మజిల్స్కి మీరు స్ట్రెంత్ చేసుకోవాలంటే మీరు వాక్ చేయాలి. నో వన్ యువర్ ఒబేస్, సపోజ్ ఎవరైనా లావు ఉండడం, సడన్గా వాక్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ మిస్టేక్ ఏమంటే, ఎవరైనా హెవీ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా అరే వాకింగ్ బాగుంది నేను వాక్ చేసుకోవాలా, తగ్గిపోయి వాళ్ళు వాకింగ్ జాగింగ్ చేసేస్తారు, ఇంకా అరిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలంటే ముందు మజిల్ బిల్డ్ చేయాలి. దే హ్యావ్ టు ఇనీషియలీ ఒక 1 month మంచి ఎక్సర్సైజెస్, సింపుల్ ఎక్సర్సైజ్, వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మీ కార్టిలేజ్ అనేది, ఇప్పుడు లెట్ మీ షో ఇయర్ మోడల్లో, దిస్ ఈజ్ హౌ ఇప్పుడు న్యాచురల్ బోన్ అనేది పైన ఉండే పదార్థం బ్లూ కలర్ అనేది కార్టిలేజ్, మధ్యలో అనేది మెనిస్కస్ అనేది ఉంటుంది. మెనిస్కస్ అనేది ఒక సబ్స్టెన్స్, న్యాచురల్ వాషర్ లాగా. ఇది మెయిన్ ఆర్థరైటిస్లో ఇది స్టేజెస్లో అరుగుతూ ఉంటుంది, 1 2 3 4 స్టేజెస్. సో ఈ దీని గురించి మీరు కనుక్కుంటే హౌ ఇట్ ఈస్, ఎట్లా అరుగుతుంది, వాట్ ఈస్ దిస్ థింగ్ అనేది మీకు నాలెడ్జ్ ఉండాలి. సడన్గా ఇప్పుడు ఒబేస్ ఉంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ అనేది ఇట్లా అరుగుతూ ఉంటుంది, ప్యాచెస్ వచ్చి. ఈ మెనిస్కస్ కూడా అరుగుతూ ఉంటుంది. మెనిస్కస్ ఈజ్ ఏ న్యాచురల్ వాషర్ ఈ లోపల. సో దీనికి మనం కాపాడుకోవాలంటే, ఇప్పుడు ఒబేస్ ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళు వాక్ చేయవద్దు. ఫస్ట్ మజిల్ ఎక్సర్సైజ్ స్ట్రెంత్ చేసుకోవాలి. క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్స్, ఇవి మెయిన్. దానికి వెయిట్తో చేయాలి, నార్మల్గా చేస్తే ఆ మెషిన్ పెట్టి ఇలా దట్ ఈస్ మెషిన్ కానీ కఫ్ వెట్స్ కానీ పెట్టి మీరు డైలీ ½ an hour చేసి మజిల్ స్ట్రెంత్ చేసుకున్న తర్వాత, వన్స్ దట్ ఈస్ స్ట్రెంత్ అండ్ దెన్ మీకు ఏమవుతుందంటే యూ కెన్ గో ఫర్ వాక్, యూ కెన్ స్టార్ట్ వాకింగ్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీ మజిల్స్ మీద నీ పెయిన్ అనేది వస్తుంది రాదర్ దెన్ కార్టిలేజ్ మీద కానీ మెనిస్కస్ మీద. అండ్ సెకండ్ థింగ్, జాగింగ్ అనేది చేయవద్దు. జాగింగ్, రన్నింగ్ అనేది ఇంపార్టెంట్లీ ఒబేస్ వాళ్ళకి కానీ అబౌవ్ 40 yearsకి. తర్వాత మజిల్ స్ట్రెంత్ బాగుంటే చేసుకోవచ్చు, కానీ ఇనిషియల్ స్టేజ్లో అవాయిడ్ చేయడం మంచిది. అట్లనే కొన్ని యాక్టివిటీస్, స్టేర్ క్లైంబింగ్స్ అవాయిడ్ చేయాలి. స్టేర్ కూడా క్లైంబ్ చేస్తే తప్పదు. ఇప్పుడు కొంతమంది అంటారు ఇంట్లో ఇప్పుడు నేను ఏం చేయలేను, స్టేర్ కంపల్సరీ ఇల్లు పైన ఉంది, ఐ హ్యావ్ టు క్లైంబ్, దేర్ ఇస్ నో వే ఐ కెన్ అవాయిడ్. సో దేర్ ఇస్ ఎ మెథడ్. ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది మోస్ట్ కామన్లీ ఇక్కడ మీడియల్ సైడ్ అనమాట, మా బాడీకి లోపల వైపు అనేది బయోమెకానిక్గా ఎక్కువ ప్రెజర్ అవుతుంది. సో మీరు స్టేర్ క్లైంబింగ్ తప్పదంటే దెన్ యూ హ్యావ్ టు పుట్ అవుట్వర్డ్ ప్రెజర్ పెట్టి, కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ నుంచి పెల్విక్కి మీరు కొంచెం అవుట్వర్డ్ ప్రెజర్ అనేది నేర్చుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ ఉంటే, అంటే ఇది అన్అవాయిడబుల్ ఉంటే, బట్ అవాయిడబుల్ ఉంటే అవాయిడ్ చేయవచ్చు. అట్లనే స్క్వాటింగ్, ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ అనేది కూడా డ్యామేజ్ చేస్తుంది. వెస్ట్రన్ టాయిలెట్ వాడుకోవడం మంచిది. అండ్ రెగ్యులర్ నీ ఎక్సర్సైజెస్ ఇవన్నమాట. సో ఇవన్నీ మనకి బిగినింగ్ స్టేజెస్ లో ఉండేవి, మీరు మోడిఫికేషన్స్ చెప్తారు, ఇవి చేయొద్దు, ఇవి మాత్రం చేయండి అని. దాన్ని డిలే చేస్తారు ఆ ప్రాసెస్, అంతే కదా సార్? అండ్ దాంతో పాటు ఇంకేమన్నా ఉంటాయి సార్, అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు రివర్స్ ఇట్ కంప్లీట్లీ ఒకసారి ఆస్టియోఆర్థరైటిస్ మొదలైపోయాక? ఆస్టియోఆర్థరైటిస్ ఇప్పుడు వీ కెన్ ప్రివెంట్ ఇట్, వీ కెనాట్ ప్రివెంట్ ద డ్యామేజ్. కార్టిలేజ్ డ్యామేజ్ అయింది అనుకోండి, మెనిస్కస్ అంటే ఇట్ కెనాట్ బి ప్రివెంటెడ్ కంప్లీట్లీ. దట్స్ వై అర్లీ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్. మీరు గ్రేడ్ 1లో చూస్తే ఫర్దర్ డ్యామేజ్ ఆపేయచ్చు. అంటే దేర్ ఆర్ టాబ్లెట్స్ లైక్ గ్లూకోసమైన్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రమ్ డికేట్స్ టు హెల్ప్ ఇట్, బట్
దిస్ ఇస్ ప్రూవ్డ్ దట్ వాళ్ళు కొత్త కార్టిలేజ్ ఫామ్ చేయడం కష్టం. దే కెన్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. సో అయితే అలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు పెయిన్ మేనేజ్మెంట్ తోటే యాక్టివిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్. దీని ఎంబడి ఏముంటుందంటే సమ్ పీపుల్ ఆర్ ఇన్ స్పోర్ట్స్. ఇప్పుడు వాళ్ళు కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి, సమ్ పీపుల్ డాన్సింగ్ చేస్తూ ఉంటారు, జంపింగ్ యాక్టివిటీ, ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ మజిల్స్, దెన్ గో ఫర్ యాక్టివిటీ. అట్లనే సైక్లింగ్ అనేది చాలా మంచిది, మోర్ దెన్ ఇట్స్ బెటర్ దెన్ వాకింగ్ అనమాట. ఓహో సైక్లింగ్, కానీ మోకాళ్ళు పైకి ముందుకెళ్తాయి కదా సార్, అయినా కూడా మంచిది. అంటే దానికి మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. ఎనీ యాక్టివిటీ వేర్ యువర్ మజిల్స్ ఆర్ ఇన్ యాక్షన్ అండ్ స్ట్రెంథనింగ్ ఇస్ బెటర్ ఫర్ ద నీస్. లాజికలీ. ఇప్పుడు మా అక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఓన్లీ వాకింగ్ చేసుకుంటూ వస్తారు, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫుల్లీ ఎఫెక్టివ్ ఫర్ దెమ్. వాళ్ళకు సైక్లింగ్ ఆర్ వెయిట్ ట్రైనింగ్ చేయించడం మంచిది. సో అలా డిలే చేస్తూ పోయి సార్, ఇప్పుడు అప్పుడు అడపా పెయిన్ వస్తుంటే పెయిన్ మేనేజ్మెంట్కి మనకి అందరికీ విన్నది కామన్గా తెలిసింది పిఆర్పి ఒకటి, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ థెరపీ ఒకటి, ఇప్పుడు రకరకాలుగా మనకి హైపర్బెరిక్ ఆక్సిజన్ అని ఏవో వింటున్నాం సార్. వాట్ ఆర్ దీస్ న్యూ డెవలప్మెంట్స్? ఇది పెయిన్ మేనేజ్మెంట్. వై వీ షుడ్ గో ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే, ఇప్పుడు చాలామందికి మొక్కలు నొప్పి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు అర్లీ స్టేజ్ ఉంటే మీరు ఈ యాక్టివిటీ మోడిఫికేషన్ చేసుకుంటే మీకు పెయిన్ తగ్గిపోతుంది. దాని ఎంబడ మీరు పెయిన్ లేదు. సపోజ్ చాలామందికి పెయిన్ మొక్కలు నొప్పి చాలా రోజుల నుంచి ఉంది. సో మీకు ఇప్పుడు 6 months 1 year, ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను నా పేషెంట్స్ కాడ కొంతమంది 1 year నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకోండి. పెయిన్ కిల్లర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ, దట్ షుడ్ బి టోటలీ అవాయిడెడ్. సో ఆ పెయిన్ కిల్లర్ మీద ఆధారం పడిపోతే చాలా బ్యాడ్. సో ఇది ఏమవుతుందంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైన కార్టిలేజ్ జరిగిన తర్వాత ఇది పెయిన్ బోన్ కొంచెము రబ్ అవుతుంది, 2 bones. సో ఈ బోన్స్ బికాస్ నీస్ ఫామ్ బై 2, ఈ 2 bones ఉంటాయి అనమాట. సో ఇది టచ్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు పెయిన్ వస్తుంది. అన్లెస్ అది టచ్ అయితే పెయిన్ రాదు. సో ఈ కార్టిలేజ్ ప్రొటెక్షన్ కొంచెం తగ్గిపోయి ప్యాచెస్ వస్తే మీకు పెయిన్ వస్తుంది. సో వెన్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్, ఇప్పుడు చాలా రోజుల నుంచి మీకు ఇట్లా ఉందనుకోండి, దెన్ వీ గో ఫర్ సమ్ టెక్నిక్స్. ఇప్పుడు గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ పూర్తిగా మీ నీ అనేది అరిగిపోయింది. ఆ స్టేజ్లో నీ రిప్లేస్మెంట్ వెళ్ళాల్సింది. బట్ గ్రేడ్ అప్ టు 3rd stage అనేది మీకు పెయిన్ తగ్గుతలేదు, దెన్ యు ఆర్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్ అండ్ మీరు పెయిన్ కిల్లర్ తప్పకుండా వితౌట్ పెయిన్ కిల్లర్ మీరు వాక్ చేయలేకపోతున్నారు. దెన్ వీ హ్యావ్ ఎవాల్వ్డ్ సమ్ టెక్నిక్. దీంట్లో విస్కో సప్లిమెంటేషన్, లూబ్రికెంట్ జెల్ అనేది డికెట్స్ నుంచి ఉంది. ఇట్ సేఫ్లీ క్యాన్ బి గివెన్ బట్ బై ఆర్థోపెడిక్ డాక్టర్ ఇన్ ఏ మైనర్ ఓటీ కానీ స్టెరైల్ కండిషన్స్లో ఇవ్వచ్చు అండ్ ఇట్ వర్క్స్ వండర్ఫుల్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ పిఆర్పి అనేది కూడా గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ కానీ స్టెమ్ సెల్స్ ఆల్సో లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. సమ్ కంట్రీస్లో అది అలౌడ్, సమ్ కంట్రీస్లో అలౌడ్ లేదు. సో ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ థింగ్, బట్ పీపుల్ ఆర్ బెనిఫిటింగ్. ఓన్లీ థింగ్ ఈస్ దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బట్ ఓన్లీ ఇన్ ఏ ప్రాపర్లీ ఇండికేటెడ్ థింగ్. దీని ఎంబడ ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని కూడా ఉంది. అంటే మీ మోకాలు చుట్టుపక్కల ఉన్న నర్వ్స్కి నమ్ చేయొచ్చు, జెనికులర్ నర్వ్స్ అంటాం. సో ఈ నర్వ్స్కి నమ్ చేస్తే ది ఎఫెక్ట్ అనేది 1-2 years ఉంటుంది. అంటే నొప్పి ఉంటుంది కానీ మనకు తెలియదు. దాన్ని ఎంబడ మేము కంబైన్ చేయొచ్చు ఇది. అంటే అట్లనే జెనికులర్ ఆర్టరీ ఎంబాలిజం అనేది ఇంకొక టెక్నిక్ ఉంది. అంటే జెనికులర్ ఆర్టరీస్ అనేవి కూడా అక్కడ పెయిన్ కాజింగ్ కెమికల్స్ మొక్కాలు ఇక్కడ సైటోకైన్స్కి ఇన్హిబిట్ చేసేది మనం, కానీ అది క్యాత్ ల్యాబ్లో చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ దట్ ప్రొసీజర్. అది స్టాప్ చేస్తే అక్కడ ఆ సర్క్యులేషన్, ఎక్సెసివ్ ఆర్టీరియల్ సర్క్యులేషన్ అనేది బ్లాక్ చేయవచ్చు. సార్ బట్ ఫండమెంటలీ పెయిన్ అన్నా ఫీవర్ అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈజ్ ఆఫ్. ఫస్ట్ అలారం బెల్ లాంటిది, దట్ ఈ డ్యామేజ్ జరుగుతోంది చూడు అని. సో అది మనం ఆఫ్ చేసేస్తే ఇంకా డ్యామేజ్ జరిగిపోతుంటుంది, వాళ్ళకి తెలియదు కదా సార్. అది ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ డ్యామేజ్ అనేది ఫస్ట్ మీరు పెయిన్ మేనేజ్మెంట్ వాట్ ఎవర్ మెథడ్తో పెయిన్ తగ్గిస్తున్నాం, ప్లస్ దానికి వేరే మెథడ్స్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, స్టెమ్ సెల్స్, ఈవెన్ దో ఇన్ ఎక్స్పెరిమెంటల్ సైడ్ ఇఫ్ దే బెనిఫిట్ ఇస్ నో హార్మ్ ఇన్ టేకింగ్, బట్ ప్రాపర్లీ ఇండికేటెడ్ పేషెంట్ విత్ విస్కోస్ సప్లిమెంటేషన్తో ఇవ్వచ్చు. అదే కాంబినేషన్ కూడా చేయవచ్చు. సో ఇక్కడ దీన్ని కూడా సపోర్ట్ చేస్తూ అప్పుడు పెయిన్ సప్రెస్ చేస్తే దెన్ దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ తగ్గితే యూ విల్ బి డూయింగ్ మోర్ ఎక్సర్సైజ్ అనమాట. నీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయవచ్చు. ఈ క్వాడ్రి
క్వాడ్రిసెప్ మజిల్ పెయిన్లో ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయదని రాదు. సో ఇది తగ్గితే ఆఫ్టర్ 6 months మీరు బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ 50% ఆఫ్ వెయిట్ ఈజ్ ఆన్ ద మజిల్స్. అది ఆటోమేటిక్లీ మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ గ్రేడ్ 2-3లో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అడ్వాన్స్, నో వీఆర్ హ్యావింగ్ కాండ్రోఫిల్లర్స్ అనేది జర్మన్ జెల్ ఉంది. అట్లనే మెనిస్కల్ రిప్లేస్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడు. బట్ దీస్ ఆర్ కాస్ట్లీ ప్రొసీజర్స్. మెనిస్కస్ అనేది ఇది మధ్యలో ఉన్న క్యాప్సుల్ అంటే వాషర్ లాంటిది. సో దిస్ ఈజ్ ఎ మెనిస్కస్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఇయర్. సో ఈ మెనిస్కస్ అనేది కూడా ఇప్పుడు రిప్లేస్ చేసే టెక్నాలజీ ఉంది. ప్లస్ ఈ కార్టిలేజ్కి కాండ్రోఫిల్లర్ అనేది వీఆర్ పుట్టింగ్. సో ఇది బయలాజికల్ని లైక్ ఇప్పుడు యంగ్ పేషెంట్స్, మెనీ పీపుల్ ఎట్ 40 ఈవెన్ 60s వరకు దే ఆర్ యాక్టివ్. దే డోంట్ వాంట్ టు అండర్గో టోటల్ నీ రిప్లేస్మెంట్. దే ఆర్ ఇన్ గ్రేడ్ 2 or 3లో ఉన్నారు. ఇవి రెండు మినిమల్లీ ఇన్వేసివ్ సార్? యా, మినిమల్లీ ఇన్వేసివ్. దిస్ ఇస్ డన్ బై ఆర్థరోస్కోపీ. ఈ నానోస్కోపీ అండ్ ఆర్థరోస్కోపీ అనేవి చాలా జస్ట్ 2 to 4 mm కెమెరాతో మేము పెట్టి దీనికి లోపల పెట్టి మెనిస్కస్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నాం. సో కాండ్రోఫిల్లర్ కూడా చేస్తున్నాం. ఈ నీ డ్యామేజ్ జరుగుతున్న వాళ్ళకి మీరు చెప్పిన ఈ రెండు ప్రొసీజర్స్ చేయడం వల్ల అది ఇంకో 10 ఏళ్ళు పోస్ట్పోన్ చేయొచ్చా ఆపరేషన్? yes, the meniscal transplant up to 20 years life. సో 20 కూడా 15, 10, more than 15 years ఆల్మోస్ట్. అయితే ఒక సెకండ్ ఆప్షన్ ఇది. సెకండ్, బట్ నౌ డేస్ మెనీ పీపుల్ డోంట్ వాంట్ టు మెటల్ వద్దంటారు బాడీలో. నాకు ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ వద్దు ఇప్పుడే. సో ఐ హావ్ సీన్ పేషెంట్స్ చాలా మంది వస్తారు, దే ఆర్ ఇన్ 60s బట్ దే ఆర్ స్టిల్ ఫీలింగ్ యంగర్ నౌ బికాస్ ద లైఫ్ స్పాన్ హెస్ ఇంక్రీస్. పీపుల్ వాంట్ టు బి మోర్ యాక్టివ్, దే వాంట్ టు ప్లే స్పోర్ట్స్. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ అనేది కొన్ని యాక్టివిటీ చేయడం రాదు, లైక్ స్పోర్ట్స్ కానీ కింద కూర్చోవడం, బట్ దే వాంట్ టు స్క్వాట్ అండ్ డూ సో మెనీ థింగ్స్ యోగా. సో వాళ్ళకి దిస్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. లైక్ దే కెన్ అండర్గో మెనిస్కల్ ట్రాన్స్ప్లాంట్, కాండ్రోఫిల్లర్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మా అక్కడ ఫ్రమ్ జర్మనీ, లైక్ కాండ్రోఫిల్లర్ అనేది. సో ఇటువంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో టెక్నాలజీ హ్యాస్ ఎవాల్వ్డ్ సో మచ్. సో ఇదివరకట్లాగా మనకి ఒక లిటరలీ మోచెప్పలు తీసేసి పెట్టడం నీ రీప్లేస్మెంట్ అంత ఒక చాలా క్రూడ్ అండ్ మేజర్ సర్జరీ నుంచి ఇప్పుడు అలవోకగా చాలా ఫైన్ గా ఫినిష్ తో అయిపోతున్నాయి ఇవన్నీ ప్రొసీజర్స్. There's a technology has advanced because as and when we are advancing, so biological knee అనేది కూడా ఒక కొత్త కాన్సెప్ట్. మీన్స్ న్యాచురల్ నీ ప్రిజర్వ్ చేయడం అనేది బయోలాజికల్ నీ రీప్లేస్మెంట్ అంటారు సార్ దాన్ని? Yeah, it can be called biological knee replacement also because we are not putting a metal, we are using natural cartilage, artificial cartilage and meniscal implants అన్నమాట. ఇది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది సార్. బట్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు ఏ సలహా ఇస్తారు? ఎలాగో చేయించుకుంటున్నారు, వెనకాడకండి, ఫుల్ నీ రీప్లేస్మెంట్ చేంజ్ చేసుకోండి అంటారా, లేదు దీన్ని ప్రమోట్ చేస్తారా ఈ న్యూ టెక్నిక్స్ ఏవైతే వచ్చాయో? అంటే ఇది ఇప్పుడు డిపెండ్ అపాన్ స్టేజ్ అండి. గ్రేడ్ 4 వంకర అయిపోయినాయి మొక్కలు, గ్రేడ్ 4 ఉంటే మీరు డెఫినెట్గా నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాల్సింది. అండ్ దాంట్లో వీఆర్ హ్యావింగ్ రోబోటిక్ నీ. ఇప్పుడు మా అక్కడ కూడా రోబోటిక్ ఉంది. క్యూఇస్ ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్వాన్స్ ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ఎ వెరీ అక్యురేట్ టెక్నాలజీ రోబోటిక్ ఆల్సో. మరి ఎందుకు వెనకాడతారు అందరూ, భయపడతారా సార్? యా, దేర్ ఆర్ సర్టన్ కాంప్లికేషన్స్. నీ రిప్లేస్మెంట్ షుడ్ బి ఎ ప్రాపర్ క్యాండిడేట్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, దే షుడ్ హ్యావ్ స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్. వాళ్ళది HbA1c అనేది 7 లోపల ఉండాలి, ఐడియల్లీ 6.5. ఇప్పుడు చాలామంది 8-9 డయాబెటిక్ కంట్రోల్ అంటే లాంగ్ టర్మ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కంట్రోల్ లేదంటే ఐ విల్ నెవర్ డూ నీ రిప్లేస్మెంట్. రీజన్ అంటే 20-30% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్ సో ఇన్ ద నీ. సో డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ ఉంటేనే డయాబెటిక్ చేసుకోవాలి, నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి. బట్ వాళ్ళకి మెనిస్క్యూల్ రిప్లేస్మెంట్ అయినా మనకి ఫిల్లర్స్ ఉన్నాయి కదా, అవి ఇచ్చిన సేమ్ ఇంపాక్ట్ కదా? కాదు, గ్రేడ్ 4 వాళ్ళకి మేము కాండ్రోఫిల్లర్ అండ్ మెనిస్కల్ పనికి రాదండి. దే హావ్ టు గో ఫర్ నీ రిప్లేస్మెంట్. నో సార్, ఈవెన్ 2 and 3 వాళ్ళకి దే ఆర్ డయాబెటిక్, ఈ రెండు ప్రొసీజర్స్ లో కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ అంతే ఉంటుందా? ఇన్ఫెక్షన్ మినిమల్లీ ఇన్వేసివ్ కాబట్టి ఇది ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది బికాజ్ నీ రిప్లేస్మెంట్ అంటే చాలా మెటల్ ఉంటుంది, బట్ ఇన్ బయాలజికల్ నీ మెటల్ ఉండదు. సో డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఇస్ మోర్ దెన్ లెస్, 50% తక్కువనే. బట్ స్టిల్ డయాబెటిక్ కంట్రోల్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ కొంతమంది వెయిట్, సమ్ పీపుల్ ఆర్ వెరీ ఒబేస్, అబౌవ్ 100 kg, 120, వాళ్ళకి కూడా వెయిట్ తగ్గించి చేయాల్సి వస్తుంది. అండ్ కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఓవరాల్ అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ బిఫోర్ నీ రిప్లేస్మెంట్. థరో చెకప్ చేసుకొని ఐడియల్ క్యాండిడేట్ చేసుకుంటే ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ.
ఇట్స్ ఆల్మోస్ట్ 99.9%. వెరీ తక్కువలో దీనికి కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఇంకొకటి అంటే బైలాటరల్ నీ రీప్లేస్మెంట్ అనేది కూడా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వెరీ యంగర్ పేషెంట్లోనే చేయగలం అది, లైక్ బిలో 60 years 55, బికాజ్ వెరీ టోటలీ ఫిట్ పేషెంట్. అదర్వైజ్ అబౌవ్ 60-70 నేను అవాయిడ్ చేస్తాను బైలాటర్ అంటే బేసికలీ రెండు ముఖాలు ఒకేసారి చేయడం అన్నది. అది ఇట్స్ అవాయిడబుల్ అన్లెస్ ద పేషెంట్ ఇస్ వెరీ హెల్దీ అండ్ కోమార్బిడిటీస్. సో అమ్మో చాలా ఉన్నాయి సార్ ఇందులో. ఏదో మోకాళ్ళ ఆపరేషన్ మధ్యలో ఈజీ అయిపోయిందని ఒక వినికిడి, బట్ దేర్ సో మచ్ ఆఫ్ పర్సనలైజ్డ్ monitoring that has to happen. No, it is a simple operation compared to spine or other operation. ఇప్పుడు రోబోటిక్ వల్ల మీరు 30 minutesలో కూడా ఆపరేషన్ చేయవచ్చు, అండ్ అక్యురసీ కూడా బాగుంది. సో వీఆర్ హ్యావింగ్ ఎ ఫుల్లీ యాక్టివ్ రోబోటిక్ సిస్టమ్ అక్కడ ఉంది ఇప్పుడు జర్మంటన్లో. సో ఇది విత్ ఎ రైట్ క్యాండిడేట్, రైట్ సెలెక్షన్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్, సర్జన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఆల్సో కౌంట్స్. దాన్ని ప్రాపర్ ఫిజియో రిహాబ్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇప్పుడు మెనీ ఆఫ్ మై పేషెంట్స్ ఈవెన్ ఇప్పుడు జెంట్స్ ఉంటే వాళ్ళు చాలా తొందర నడుస్తారు నీ రీప్లేస్మెంట్ తర్వాత, బికాస్ దే ఆర్ మజిల్ మాస్ న్యాచురల్గా మేల్స్లో కొంచెం బాగుంటుంది. వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ వాకింగ్ వితౌట్ వాకర్ ఇన్ 5 days ఆల్సో. బట్ కొంతమంది లేడీస్ లా ఉండడం వల్ల దే ఆర్ ఆన్ వీల్ చైర్ ఫర్ లాంగ్ టైమ్. వాళ్ళు ఆల్మోస్ట్ 1 year వరకు వాళ్ళు నడవకుండా మజిల్స్ చాలా వీక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ తర్వాత కొంచెం 1-2 to 3 months కూడా ఫిజియో అవసరం పడుతుంది. సార్ చాలామంది వాకింగ్ సపోర్ట్కి పెయిన్స్ ఉన్నవాళ్ళు వాకర్లు, వాకింగ్ స్టిక్లు, లేకపోతే ఈ నీ బ్యాండ్స్ అవన్నీ వేసుకుంటారు. అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమేనా, లేక వాటి వల్ల మీరు అవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారా? అంటే ఇన్ ప్రాసెస్ ఆఫ్ పోస్ట్పోనింగ్ దేర్ ఆపరేషన్. నార్మల్ నీ క్యాప్స్, నీ సపోర్ట్స్ ఐ డోంట్ అడ్వైజ్ ఫర్ నార్మల్ పేషెంట్స్ అన్లెస్ చాలా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి. బికాజ్ నీ సపోర్ట్స్ అలవాటు పడిపోతే మీరు ఎక్సర్సైజ్ చేయరు. ఈ మజిల్స్ అనేది ఇట్ విల్ రివర్స్లీ వీకెన్ యువర్ మజిల్స్. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. మీరు న్యాచురల్ మజిల్ స్ట్రెంత్ చేసుకుంటే అదే పెద్ద స్టడ్ నీ సపోర్ట్లకు పనిచేస్తుంది. మీ ఓన్ క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్స్, నీ చుట్టుపక్కల ఉన్న మజిల్స్. సో నీ సపోర్ట్స్ కానీ బ్యాక్ సపోర్ట్స్ ఆల్సో వెరీ స్పేరింగ్గా యూస్ చేయాలా. ఇఫ్ యు ఆర్ వెరీ ఓల్డర్ పేషెంట్స్, దే హ్యావ్ వెరీ సివియర్ పెయిన్, వాళ్ళకి రాస్తాం. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ దట్ మచ్, యువర్ యంగర్ అండ్ మిడిల్ ఏజ్ అండ్ ఆల్ దట్కి అది అవాయిడ్ చేస్తాను నేను. బికాస్ ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు పెయిన్ రెడ్యూస్ చేసుకొని మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవడం బెటర్. వాకింగ్ చేసే వాళ్ళకి తరచూ వచ్చే ప్రశ్న ఏంటంటే ఎలాంటి ఫుట్వేర్ ఉండాలి అని. చాలామంది వాకింగ్ చేస్తున్నాం, ఇంట్లో చేస్తున్నావు, లేదా టెర్రస్ మీద చేస్తున్నావు అని చెప్పి తిరిగేస్తారు. కానీ చిన్న స్పేస్లో ఎక్కువసార్లు తిరగడం వల్ల అరిపాదాలు, తర్వాత యాంకిల్స్, తర్వాత నీకి స్ట్రెయిన్ పడుతుందని కూడా ఎక్కడో చదివాను సార్. నిజమా అది? కరెక్ట్. బికాస్ ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. యువర్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ షూస్. ఇప్పుడు హీల్ అనేది ఎక్కువ హై హీల్స్ డెఫినెట్లీ ఇస్ ప్రూవ్ టు కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ పాయింట్ చెప్పండి సార్ కొంచెం ఎక్కువ. అందరూ వెళ్ళి, విమెన్ ఎస్పెషల్లీ వెళ్ళి ప్లాట్ఫామ్ హీల్ అయితే బాగుంటుంది, ఏం కాదు, ఈ పెన్సిల్ హీల్ అయితేనే ఇబ్బంది అనుకుంటారు. రెండు ఇబ్బందినా? రెండు ఇబ్బంది. అంటే మీకు ఎవరేజ్ అట్లీస్ట్ 1 inch అనేది డిస్టెన్స్ ఉండాలి టో టు హీల్ మధ్యలో. ఈ ప్రాపర్ స్లోప్ ఉండాలి. మొత్తం కంప్లీట్గా హై హీల్ కూడా ఉండకూడదు, ఫ్లాట్ హీల్ కూడా ఉండకూడదు. సో అండ్ ప్రాపర్ వాకింగ్ చేసేటప్పుడు యూ షుడ్ గో ఫర్ ఏ ప్రాపర్ స్పోర్ట్స్ షూస్. ఇప్పుడు కొన్ని మంచి బ్రాండెడ్ షూస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. దే ఆర్ వెల్, వాళ్ళ ఎర్గోనామిక్స్ కానీ బయోమెకానిక్స్ టెస్టెడ్ ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ థింగ్. అండ్ ఇది డెఫినెట్గా హీల్ పెయిన్ వల్ల మీకు మోకాల మీద ఇంప్రాపర్ షూ వేర్ వల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. హీల్ పెయిన్స్ రావడం, నీ పెయిన్స్ రావడం, ప్లస్ యూ విల్ మే ఈవెన్ ఇట్ క్యాన్ ఇంపాక్ట్ ద బ్యాక్ పెయిన్. సో ఇవన్నీ చిన్న విషయాలు అనుకుంటాం, ఏదో అంటే కొంచెం డబ్బున్న వాళ్ళ సమస్యలు ఇవి, సామాన్యులందరూ చెప్పు లేకుండా నడవరా అని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉంటారు. బట్ యాక్చువల్లీ ఇట్ డస్ పుట్ అ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ దెన్. నాట్ హ్యావింగ్ ద రైట్ ఫుట్వేర్. ఇప్పుడు టోటల్ బేర్ ఫుట్ వాకింగ్ ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చేస్తాం. బట్ దట్ ఈస్ ప్రోన్ ఫర్ కొన్ని పారాసైట్స్ సోల్తో వెళ్ళి దే కెన్ కాజ్ సెల్యులైటిస్, ఇన్ఫెక్షన్స్, అటువంటి కాజ్ చేస్తాయి. సో ఆల్వేస్ సో అది అదే మోకాళ్ళని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఇట్స్ ఎ నాన్ కాంప్రమైజబుల్ థింగ్ సార్. ఇవాళ రోజుల్లో అయితే మీరు చెప్పినట్టు చాలామంది నొప్పులు వచ్చి ఇగ్నోర్ చేసేస్తుంటారు. బట్ జస్ట్ లైక్ ప్రోటీన్ మజిల్ కోసం ఎంత ఇంపార్టెంటో, అలాగా మన బోన్స్ కోసం ఇంపార్టెంట్ అయిన సప్లిమెంట్స్, ఇప్పుడు కాల్షియం గురించి చెప్తాం తారా చూసారు, D3 ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ D3. వాట్ ఈస్ అ గుడ్ అంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్ యూ కెన్ హ్యావ్ సార్? కాలేజన్ అంటున్నారు. అంటే న్యాచురల్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఈవెన్ న్యాచురల్ ప్రోటీన్ డయట్
యూ క్యాన్ టేక్. ఇంకా కాల్షియం రిచ్ డయట్ అయితే మనకు చాలా ఉన్నాయి. చీజ్ ఉంది, కాల్షియంలో ఇప్పుడు వీఆర్ హ్యావింగ్, ఇప్పుడు నాన్ వెజ్ ఉంటే యూ కెన్ హ్యావ్ సో మెనీ డయట్ దేర్. వెజిటేబుల్స్లో రాగి ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, లైక్ సో మెనీ ఫ్రూట్స్, అన్నిట్లో కాల్షియం బాగానే ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మిల్క్ కొంతమందికి పడదు, సో యూ క్యాన్ హ్యావ్ అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో. సో చీజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సోర్స్. అట్లనే మీకు కాల్షియం అనేది యూ క్యాన్ హ్యావ్ విత్ న్యాచురల్ సోర్సెస్ అనమాట. కాల్షియం ట్యాబ్లెట్ అనేది ఇప్పుడు మోస్ట్లీ పోస్ట్ మోనోపాసల్ ఉమెన్ అబౌవ్ 50 or 60 years అంటే మీకు పోస్ట్ మోనోపాసల్ వచ్చిన తర్వాత హార్మోనల్ డిఫిషియన్సీ అయిపోతుంది బాడీలో. హార్మోనల్ డిఫిషియన్సీ అయినప్పుడు ఓన్లీ కాల్షియం విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ బోన్ డెన్సిటీ అనమాట. సో దే ఆర్ సమ్ సప్లిమెంట్స్ దట్ ఈస్ కాల్డ్ ఆస్టియోపోరోసిస్. దానికి మీరు బోన్ డెన్సిటీ స్కాన్ చేసుకొని దేర్ ఆర్ బైఫాస్ఫోనేట్ ట్యాబ్లెట్స్ అని ముందు ఉండే. హార్మోన్ థెరపీ ఆల్సో వాజ్ దేర్ బట్ నాట్ పాపులర్ నౌ. But hormone therapy you can't keep prolonging it, sir. It's only for few years kada. No, there's a particular duration. Okay. హార్మోన్ థెరపీ, పారాథైరాయిడ్ హార్మోన్ థెరపీ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ 1 decade బిఫోర్. దీంట్లో యూ టేక్ ఏ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ అనమాట. 20 microgram డైలీ తీసుకొని యూ హ్యావ్ టు టేక్ ఫర్ 1-2 years, 1 year. బట్ దట్ ఈస్ వెరీ కంబర్సమ్ ఉండడం వల్ల డెనుసుమాబ్ అనే వేరే ఇంజెక్షన్ డెవలప్ అయింది. సో దిస్ ఈజ్ వన్స్ ఇన్ 6 month ఇంజెక్షన్. బట్ మీ క్రియాటిన్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేసుకొని దిస్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ బోన్ డెన్సిటీ. అట్లనే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, జోలిడ్రోనిక్ యాసిడ్ ఐవి వన్స్ ఏ ఇయర్. అది విన్నాను సార్ అది. యా, సో ఇది కూడా బోన్ డెన్సిటీ, బైఫాస్ఫోనేట్ థెరపీ. సో అట్లనే బోన్స్కి విటమిన్ కే, మెగ్నీషియం అన్నీ కావాలి అపార్ట్ ఫ్రమ్ కాల్షియం. ఇవన్నీ మన ఫుడ్స్ నుంచి రావా సార్? వస్తాయండి. ఇఫ్ యూ హ్యావ్ బ్యాలెన్స్ డయట్ యూ కెన్ గెట్. సమ్ టైమ్ లైక్ ఇఫ్ యూఆర్ సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంది, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ పారాథైరాయిడ్ హార్మోన్ థెరపీ కానీ బైఫాస్ఫోనేట్ థెరపీ తీసుకోవచ్చు. అట్లనే విటామిన్ డి డెఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఇండియా. ఈవెన్ దో మాకు బాగా సన్లైట్ ఉంది, బట్ స్టిల్ వీఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. సో విటామిన్ డికి బికాజ్ ఇప్పుడు ఫేరర్ స్కిన్ వాళ్ళకి తొందర అబ్జర్వ్ అవుతుంది. ఇఫ్ దర్ డార్కర్ స్కిన్ అబ్జర్వేషన్ తక్కువ అనమాట, బికాస్ ఆఫ్ మెలటోనిన్ అవన్నీ ఉంటాయి. మెలానోసైట్స్ అనేవి దానికి ఇనిబిట్ చేస్తుంది అబ్జార్ప్షన్. సో హౌ మచ్ ఎక్స్పోజర్ అనేది హాఫ్ అన్ అవర్ అనే ఉండాలి ఇఫ్ డార్కర్ స్కిన్. బట్ ఇఫ్ దట్ మచ్ టైమ్ వీ కెనాట్ స్పెండ్ మెనీ పీపుల్. అన్ని సన్ స్క్రీన్ పూసుకుని పోయి కూర్చుంటారు కదా సార్. యా, అది కూడా రంగు తగ్గిపోతుందని సన్ స్క్రీన్ రాసుకోబట్టున్నారు. మరి అది యూవీ రేస్ ప్రివెంట్ చేస్తుంది, బట్ వైటమిన్ డి వెళ్తున్నా లేదా పెద్ద డౌట్. కరెక్ట్. అది ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎక్స్పోజింగ్ టు సన్ విత్ సన్ స్క్రీన్ మీకు రాదు అది. సో వన్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఐ సజెస్ట్ టు మై పేషెంట్స్ అంటే మీరు విటామిన్ డి 60,000 IU మంత్లీ వన్స్, బికాస్ మెనీ పీపుల్ నాట్ హ్యావింగ్ టైం. వన్స్ ఏ మంత్ మీరు అంతా ఫ్యామిలీలో గెట్ టుగెదర్లో అందరు ఫ్యామిలీ కలిసి మంత్లీ వన్స్ ఒక ట్యాబ్లెట్ తినేయాలి ఎవ్రీ మంత్ యాజ్ ఎ హ్యాబిట్ ఫస్ట్ రాగానే. సో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ విటామిన్ డి ఇఫ్ యూఆర్ నాట్ ఎక్స్పోజింగ్ టు సన్. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి ఓకే, దే ఆర్ వెల్ ఎక్స్పోజ్డ్ స్పోర్ట్స్లో ఉన్న. బట్ మెనీ పీపుల్ హు ఆర్ సాఫ్ట్వేర్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళు దే ఆర్ హార్డ్లీ వాళ్ళకి టైం ఉండదు సన్లైట్ అంటే. యూ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ టు టేక్ విటామిన్ డి ట్యాబ్లెట్ 60,000 IU వన్స్ ఇన్ ఏ మంత్. నాట్ ఓన్లీ యూ టేక్, మీరు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తోని కలిసి తినండి. ఫస్ట్కి తినేయండి. సో దాంతో చాలా ఈ స్పొరాడిక్ పెయిన్స్ తగ్గుతాయి కదా సార్? చాలా మంది ఊరికే ఇవాళ ఏంటో వీక్ నొప్పిగా ఉంది, అప్పర్ బ్యాక్ పెయిన్, మజిల్స్ లాగుతున్నాయి, వీటన్నిటికీ వైటమిన్ డి ఇట్ క్యాన్ విరుగుడు. విటామిన్ డి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డయట్, ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ లేనుండడం వల్ల ఇంకా ఇవన్నీ పెయిన్స్. అండ్ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోతాయి, నీ మజిల్స్, ఇవన్నీ సెడెంటరీ లైఫ్ స్టైల్. అదే సార్ మీరు ఇన్ని దేశాలు తిరిగి చూశారు. అసలు అంటే మన భారతదేశంలో ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన మస్క్యులోస్కెలిటల్ వ్యవస్థ ఈజ్ ఇట్ స్ట్రాంగర్ ఇన్ అదర్ కంట్రీస్ సార్, లైక్ ఇన్ కాకేషియన్ అండ్ ఇన్ అమెరికన్ కంట్రీస్లో అట్లా? ఇప్పుడు వాళ్ళ బేసికలీ ఇప్పుడు మీరు చూడండి, అమెరికన్స్ కానీ యూరోపియన్స్ దేర్ హైట్ ఎక్కువ, వాళ్ళ బోన్ స్ట్రెంత్ డెన్సిటీ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. సో కంపేర్ టు ఇండియన్ పాపులేషన్. సో కొంచెం ఇట్స్ నాట్ దట్ ఇండియన్స్ పాపులేషన్ ఆల్సో ఆర్ ఓకే బోన్ డెన్సిటీ ఇఫ్ దేర్ డూ ప్రాపర్ ఎక్సర్సైజ్. అంటే అట్లా ఇట్స్ నాట్ ఎ యూనివర్సల్ థింగ్. లైక్ వీఆర్ ఆల్సో అకార్డింగ్ టు అవర్ హైట్ అండ్ డెన్సిటీ మెయింటైనింగ్ ప్రాపర్ చేసుకుంటే బెటర్. ఓన్లీ థింగ్ అనేది కొన్ని ఇంప్లాంట్ డిజైనింగ్లో ఎఫెక్ట్ అవుతుంది మనకు. అంటే నీ ఇంప్లాంట్స్ అనేవి బయట దేశాల్లో వాళ్ళకి డిజైన్ చేసుకొని ఎక్కువ వాళ్ళు రీసెర్చ్ చేసి ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో విచ్ వన్ విల్ సూట్ అవర్ ఇండియన్ పేషెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అనమాట. ద సేమ్ ఇంప్లాంట్ విచ్ వీఆర్ యూజింగ్ ఫర్ ఏ ఫారిన్ పేషెంట్ మే నాట్ బి ద సేమ్ ఇంప్లాంట్ విచ్ యూనివర్సల్గా యూజ్ చేయలేం. సో యూ హ్యావ్ టు సీ హౌ మచ్ దట్ జడ్జ్మెంట్ ఇస్ విత్ ద సర్జన్ అనమాట. అట్లా
సెకండ్ థింగ్ ఇప్పుడు వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ బీయింగ్ ఇన్ జర్మనీ లాంగ్ టైమ్ అండ్ ఆల్సో అదర్ కంట్రీస్ యూఎస్ అంటే మోర్ ఫోకస్ ఇన్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ బాగుంది అక్కడ. సో పీపుల్ అక్కడ ముందే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. టైమ్ ఈస్ గివెన్ ఈస్ మోర్ ఆన్ దెమ్ ఫర్ ద ప్రివెంటివ్ చెకప్స్. సో వీ హ్యావ్ టు ఇన్ ఇండియా ఆల్సో వీ హ్యావ్ టు మోర్ ప్రివెంటివ్ చెకప్ మీద ఎక్కువ చూసుకుంటే అర్లీ డయాగ్నోసిస్ డెఫినెట్లీ క్యూర్స్ లాట్ ఆఫ్ డిసార్డర్స్. నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్ యువర్ సీన్ ఇన్ క్యాన్సర్స్ అండ్ అదర్ డిసార్డర్స్. మీరు అర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఏ బెటర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ క్యూర్. అసలు ముందు శరీరం కంఫర్టబుల్గా ఉంటే సార్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది గ్రహించకుండా మనం పరిగెడుతున్నాం లైఫ్లో అనిపిస్తుంది. అంటే వీఆర్ రన్నింగ్ ఇన్ సో మెనీ డైరెక్షన్స్ టు అప్ అవర్ కెరియర్, మేక్ మోర్ మనీ, get stressing so on so many other things also, not paying attention to nutrition and fitness. That is important because with a healthy body only can make a healthy mind. మీరు healthy లేకుంటే మీ mind, how your mind will work. So you should have proper diet, proper sleep, avoid stress factors in your life and aware of your body, like treat it most important. Like your body is like your temple, like you have to దానికి మంచిగా చూసుకుంటే మీరు దానికి ఇన్వెస్ట్ ఇన్ యువర్ బాడీ ఆల్సో. అంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కంటే మీ బాడీ అది ఓకే, కానీ యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ బాడీ ఆల్సో. దాన్ని కూడా ఇన్వెస్ట్ చేసి మీరు కొంచెం మంచిగా చూసుకుంటే ఇట్ విల్ లాస్ట్ యూ లాంగర్. ఇప్పుడు మీరు అది ఇన్వెస్ట్ చేయకపోతే యాజ్ ఐ టోల్డ్ బిఫోర్ 30 years ముందు మీ బాడీ యూ విల్ రీచ్ ఎ పీక్ బోన్ mass density. If you don't invest in getting to that youngsters, afterwards you will suffer. Like after 60-70 years, you'll become very weak. Even if you want to do, how will you get that muscle mass? Adi, ee generation is able to catch up, sir. Yeah. I think one generation earlier, inta avagahan ledu. అంటే అంతా గ్రాంటెడ్గా తీసుకుని ఒక స్టేజ్ 40-50 దాటేసి ఇప్పుడు సడన్గా రియలైజ్ అవుతున్నారు, ఓహో మనం అప్పుడు అలా చేయాల్సిందని. బట్ ఇప్పుడైనా అట్లీస్ట్ పిల్లలకి ఇచ్చే మనం డయట్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుంటున్నాం సార్. సార్ మీరు డాక్టర్ అయ్యకపోతే ఏమయ్యేవారు సార్? అంటే మీరు ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ అని తెలుసు. బట్ డిడ్ యూ ఎవర్ హ్యావ్ అ సెకండ్ ఆప్షన్ ఇన్ యువర్ మైండ్, మీరు వైద్య వృత్తి కాకుండా? మై ఫాదర్ వాజ్ ఆర్థోపెడిక్ అండి, మై మదర్ ఆల్సో డాక్టర్. వీఆర్ 8 members ఇన్ ఫ్యామిలీ. అందరు డాక్టర్. బేసిక్గా నేను ఇంటర్లో ఉన్నప్పుడే డిసెక్షన్ చేసేవాడిని. అంటే ఇది యూజువల్గా ఫ్రాక్తోని దాంతోని. సో ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ ఎనాటమీ. సో నేను ఎనాటమీలో కూడా ఐ వాజ్ అట్ లాట్ ఆఫ్ స్కెలిటన్స్ స్టడీ చేసేవాడిని. సో అయితే ఐఎమ్ దట్ అనేది ఐ డెవలప్డ్ ఎ ప్యాషన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ దిస్ ఫీల్డ్ ఆర్థోపెడిక్. సో ఆ ప్యాషన్ వల్ల ఐ డన్ జాయిన్ దిస్ ఫీల్డ్ మెడిసిన్ అండ్ దట్ థింగ్. అన్లెస్ యువర్ ప్యాషన్ ఇన్ సమ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ యూ కెన్ నాట్ డూ జస్టిస్, రైట్? సో ఆర్థోపెడిక్ అనేది నాది ప్యాషన్, ఇన్ ఇంట్రెస్ట్ అనమాట. టు డూ రీసెర్చ్ ఇన్ ఇట్, డూ ద బెస్ట్ థింగ్. సో ఇప్పుడు జర్మంటన్ హాస్పిటల్లో సార్ మీరు ఆర్థోపెడిక్స్ మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా బాగా డెవలప్ చేశారు. లేటెస్ట్ టెక్నాలజీని ఇతర వింగ్స్లో, కార్డియాలజీలో వాటిలో కూడా తీసుకొస్తున్నారు. వాట్ ఈస్ యువర్ విజన్ సార్ ఫర్ అంటే ఈ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇంకా అదర్ స్పెషాలిటీస్ని కూడా మీ వింగ్లోకి తీసుకురావడం? మాది ప్రైమరీ హాస్పిటల్ ఇప్పుడు హబ్ హాస్పిటల్ లతాపూర్లో ఉంది. వీఆర్ పుట్టింగ్ బ్రాంచెస్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. బట్ వీఆర్ పుట్టింగ్ దేర్. లైక్ మా కాన్సెప్ట్ లైక్ అక్కడ మేము ఆర్థోపెడిక్ వింగ్ స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్గా మా వన్స్ మా మెయిన్ హాస్పిటల్లో వీఆర్ డెవలపింగ్ ఆల్ స్పెషాలిటీస్ అనమాట. బేసిక్గా ద కాన్సెప్ట్ ఏమంటే టు గివ్ ఏ గుడ్ టెక్నాలజీ టు ద పీపుల్, డిమాండ్, ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ద వాట్ దిస్ ల్యాకింగ్. అంటే అపార్ట్ ఫ్రమ్ డాక్టర్స్కి ట్రస్ట్ ఎంబడి టెక్నాలజీ కూడా ఉండాలి నా కాన్సెప్ట్. సో ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ద బెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద ఎక్విప్మెంట్ వైజ్ కానీ, ప్రాసెసెస్ వైజ్ కానీ, సిస్టమ్ వైజ్ కానీ. సో ఇఫ్ దీస్ సిస్టమ్స్ అనేది ఒక సిస్టమాటిక్ వేలో వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ అండ్ హెల్త్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇస్తూ టు బ్రింగ్ ఏ మేక్ దిస్ టెక్నాలజీస్ అయితే అఫోర్డబుల్ కాస్ట్ ఆల్సో టు ద జనరల్ పాపులేషన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మై ఎయిమ్, టు బ్రింగ్ ఏ వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ at affordable cost to here in India and give a quality care అనమాట. Quality, ethical care and we believe in preventive care also. ఇప్పుడు ఇన్ మై ఓపీ ఆల్సో ఐ జస్ట్ డోంట్ సీ పేషెంట్స్ అండ్ రైట్ ట్యాబ్లెట్స్ అండ్ ఎవరు నేను పిల్స్ రాయను ట్యాబ్లెట్స్ అనేసి, పెయిన్ కిల్లర్స్. సో ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఉంటే కాన్సెప్ట్ ఈస్ ఇన్ మై ఓపీ వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద పేషెంట్ ఎడ్యుకేషన్, వై యూఆర్ సఫరింగ్, మీ డయాగ్నోసిస్ ఏముంది. దీన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ గెట్ క్యూర్డ్ బై దెమ్సెల్ఫ్ బై ఫాలోయింగ్ సర్టన్ ప్రోటోకాల్స్. లేదంటే వీఆర్ ఆఫరింగ్ దెమ్ ఏ లాట్ ఆఫ్ టెక్నాలజీస్, నాన్ ఆపరేటివ్ అండ్ ఆపరేటివ్. సో the concept is to go a long
లాంగ్ వే మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్, వాళ్ళకి మంచి టెక్నాలజీతోని వాళ్ళ జర్నీ, వాళ్ళ హెల్త్ జర్నీలో విత్ పార్టిసిపేట్ యాజ్ ఎ డాక్టర్ రాదర్ దెన్ ప్రిస్క్రైబ్ సంథింగ్ అండ్ సెండ్ దెమ్ అవే. ఏదైనా ఒక 6 నెలలకు ఒకసారి వచ్చి లేకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అన్ని టెస్టులు చేయించుకుంటే బెటర్ కదా సార్ అందరూ ఇప్పుడు ఇవాళ రోజుల్లో అయితే? ఇయర్లీ వన్స్ టెస్ట్ ఆల్సో ఇస్ గుడ్, బట్ ఇఫ్ ద పేషెంట్స్ ఆర్ వెరీ ఏజ్ ఎక్కువ ఉంది, అబౌవ్ 70, 6 months ఇస్ బెటర్, బట్ యువర్ యంగర్ పాపులేషన్ ఇయర్లీ వన్స్ చెకప్ ఆర్ వన్స్ ఇన్ 2 years ఆల్సో బెటర్. సార్ ఇప్పుడు మోకాలు ఇలా ఉండి ఇలా అంటున్నప్పుడు ఇక్కడ చిట్ 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 అని సౌండ్ వచ్చిందంటే ఏంటి అర్థం సార్? సౌండ్ అనేది ఇట్స్ ఏ నార్మల్ ఫెనామినా, బికాస్ దీని మధ్యలో సైన్వెల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో దట్ వెన్ యూఆర్ మూవింగ్ ఇట్స్ లైక్ ఎ న్యాచురల్ లూబ్రికెంట్, సో దట్ క్యాన్ ఇన్ బిట్వీన్ దట్ ఫ్లూయిడ్ సౌండ్ క్యాన్ కమ్. అంతేనా? ఫ్లూయిడ్ అరిగిపోయింది, తగ్గిపోయింది? నో, సౌండ్ అనేది ఇస్ నాట్ ఎన్ అబ్నార్మల్ థింగ్. సో పెయిన్ ఆర్ స్వెల్లింగ్ అనేది అబ్నార్మల్, బట్ సౌండ్ ఇస్ నాట్. ఓకే, స్వెల్లింగ్ ఏమీ లేకుండా స్క్వాట్స్ చేస్తారు కదా సార్ ఎక్సర్సైజ్లో, స్క్వాట్స్ చేస్తున్నప్పుడు మోకాళ్ళు సడన్గా అప్పర్ పార్ట్ నొప్పి పెడుతుందంటే ఏంటి అర్థం సార్? దిస్ అగైన్ దట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఆర్థరైటిస్. మీరు స్క్వాటింగ్ చేసి పెయిన్ వస్తుందంటే దెన్ యూఆర్ డెవలపింగ్ ఆర్థరైటిస్. సో యూ హ్యావ్ టు చేంజ్ ద టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూఆర్ డూయింగ్. మీరు ఒకసారి అసెస్ చేసుకోవాలా, మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ కలిసి యూ హ్యావ్ టు సీ ద ఎక్స్రే, వాట్ ఈస్ ద లెవెల్ యూఆర్ సఫరింగ్. మీరు దెన్ దాన్ని బట్టి యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్, చేంజ్ ద లైఫ్ స్టైల్. సో పెయిన్ ఈజ్ డెఫినెట్లీ సిమ్టమ్, పెయిన్, మస్కులర్ వేస్టింగ్. కొంతమందికి వితౌట్ ఎనీథింగ్ మొకాల్లో జాయింట్లో స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో దోస్ ఆర్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్, అవి వేరే. దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ గౌట్ అనేది, ఇవన్నీ కొన్ని డిసార్డర్స్ ఉంటాయి ఆర్థోపెడిక్వి. దీస్ ఆర్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్స్. వాటికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ సెపరేట్గా ఉంటాయి. దే హ్యావ్ టు బి డయాగ్నోస్. దానికి బ్లడ్ టెస్ట్ చేసి మీ యూరిక్ యాసిడ్ లెవెల్, రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ చూసుకొని ట్రీట్ చేసుకోవాలి. సో మీ మల్టిపుల్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుందంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ అండ్ గెట్ టెస్టెడ్. అండ్ ఆబ్వియస్లీ హెల్దీ హ్యాపీ లైఫ్కి మనం మీరు చెప్పినట్టు ఏదో నొప్పి వచ్చి చివరికి ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళే వరకు ఆగకుండా ముందు బోన్ హెల్త్, మన కార్టిలేజ్, బోన్, మస్క్యులర్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్ టుడే. తప్పకుండా మళ్ళీ మేము వచ్చి మీరు ఒక్కోసారి ఎప్పుడైనా మీ హాస్పిటల్లో పర్మిషన్ ఇస్తే మేము కొన్ని ప్రొసీజర్స్ కూడా చూడాలన్నది మాకు. అసలు నీ రీప్లేస్మెంట్ అంటే చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాయేమో. మీరు we don't know how much it is easy to watch a surgery, but definitely we are keen to watch how some of these procedures happen, sir. Definitely, most welcome. Thank you very much, sir. Thank you. Namaste. Germanten Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.